హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు క్యాలీఫ్లవర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది క్యాలీఫ్లవర్ అంటే క్యాలీఫ్లవర్తో గోబీ మంచూరి, గోబీ రైస్ ఇలాంటివే చేస్తారు అనుకుంటారు. లేదంటే క్యాలీఫ్లవర్ కుర్మా కూడా చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను చూడండి. ఇది క్యాలీఫ్లవర్ ఇలా తీసుకున్నాక గోరువెచ్చని వాటర్లో ఓ 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే దీంట్లో స్మెల్ రాదు. చాలామంది అంటారు స్మెల్ వస్తుంది కూరలని. స్మెల్ రాదు. ఏదైనా చిన్న పురుగు ఏదైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది బయటికి. ఇదైతే ఫ్రెష్, దీంట్లో ఏం పురుగులు ఉండలేవు, ఏం లేవు. బాగా క్లీన్గా నీట్గా చేసి గోరువెచ్చని వాటర్లో నానబెట్టాను 2 మినిట్స్ వరకు. మసాలా పచ్చి కొబ్బరి, ధనియాలు, టమాటా ఈ 3 పేస్ట్ చేసుకుంటానండి. కుర్మా ఎలా చేయాలో మీకు చెప్తాను. బాండల్లో ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ కోసుకొని ఇలా వేస్తున్నాను. దీనిని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇలా వేగుతున్న ఆనియన్ పైన కొంచెం పావు స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఆనియన్లో ఇందాక చూపించాను కదండి పచ్చి కొబ్బరి, ధనియాలు, టమాటా పేస్ట్ ఇది ఇందులో వేయాలి. మిరప్పొడి, సరిపడంత ఉప్పు. ఇది ఆయిల్ బయట వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలాగా మూత పెట్టి మనం ఫస్ట్ క్యాలీఫ్లవర్ కట్ చేసుకున్నాం కదండి, వేడి నీళ్ళలో వేసి పెట్టి దీన్ని బాగా వడగట్టుకోవాలి. ఇలా జల్లెడి గిన్నెలో వేసి ఇలా వడగట్టామంటే క్యాలీఫ్లవర్ శుభ్రంగా అయిపోతుంది. నీళ్ళు వడిగేంత వరకు అలా పెట్టాలి. టమాటా గుజ్జు ఉడికిందో లేదో చూసుకుందాం. టమాటా, ఆనియన్, కట్ చేసిన మిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఇలా క్యాలీఫ్లవర్ కడిగినది వేసుకుందాం. ఇందులో బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెడదాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా వాటర్ వచ్చింది. ఇందులో నుంచి కొంచెం మూత పెట్టి మగ్గిన తర్వాత ఇలా వాటర్ కొంచెం లైట్గా వస్తుంది. ఇంకొంచెంసేపు ఓ 2 నిమిషాలు మూచి పెడదాం. ఇలాగే క్యాలీఫ్లవర్ ఎలా ఉడికిందో చూడండి. మూత తీసి చూసాక బాగా మగ్గింది. ఇందులో లైట్గా వాటర్ కూడా వచ్చింది. దీన్ని బాగా ఇలా కలిపేసి మనకు సరిపడేంత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని దీనిని ఉడకనిద్దాం. ఇది టమాటా జార్లో వేసాం కదండి, ఆ వాటర్ అన్నమాట. ఇలా మూత పెట్టి ఉడకనిద్దాం దగ్గర పడేంత వరకు. క్యాలీఫ్లవర్ కుర్మా అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు చూసారా ఇలా ఆయిల్ వచ్చిందో, బాగుంది, అయిపోయిందండి. ఇందులో కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాం. ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా వేసి కలిపేసి ఇంతేనండి, అయిపోయింది క్యాలీఫ్లవర్ కుర్మా. ఇందులో మీరు పట్టా లవంగం వేయలేదు అనుకుంటారేమో. అన్నిట్లో పట్టా లవంగం వేసుకుంటే బాగోదు. ఆ స్మెల్ కొన్ని కూరలకే బాగుంటుంది, అన్ని కూరలకి బాగుండదు. అందుకని ఇందులో వేయలేదు. క్యాలీఫ్లవర్ కుర్మా రెడీ. క్యాలీఫ్లవర్ కుర్మా అండి. మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.